హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఎగ్ బుజ్జీ చేశానండి. ఎగ్ బుజ్జీ ఇది దాబా స్టైల్లో చేశాను. చాలా చాలా బాగుంటుందండి. ఇది పుల్కాలోకి కానీ చపాతీ పరోటా ఇలాగ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి చలి ఎక్కువగా ఉంటుంది కదండి. ఇలా చక్కగా అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని కర్రీ రైస్లో వేడివేడి రైస్లో వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. మీకు ఇష్టం ఉంటే రైస్తో తినొచ్చు, లేదు అనుకుంటే పూరి చపాతీ పరోటా రోటీ ఇలా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి కర్రీ. ఇంకెందుకండి ఆలస్యం, ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 2 వేసుకున్నానండి. నేను పెద్దవి అయితే ఒకటి వేసుకోండి, చిన్నవి అయితే ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. వీటన్నింటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నామండి టమాటో. ఈ టమాటోని కూడా ఇందులో వేసేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా టమాటో వేసేసుకున్నానండి నేను. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఈ టమాటా కొంచెం తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకోండి. ముందుగానే టమాటాస్లో ఇలా సాల్ట్ వేసేసుకున్నామంటే మనకి టమాటా తొందరగా మనకి మెత్తబడిపోతుంది అనమాట, తొందరగా కుక్ అవుతుందండి. ఇదిగోండి నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంతగా మీరు ఎంత తినగలుగుతారో సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మూత పెట్టి నేను తీసానండి. ఆ వీడియో స్కిప్ అయిపోయిందనమాట. తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోగా నేనేం చేస్తున్నానంటే ఎగ్స్ని నేను ముందుగానే పగలకొట్టేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ మూత తీసాను చూడండి, మనకి టమాటో తొందరగా కుక్ అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ రేటు బాగుందండి. అలాగే ఇప్పుడు టమాటో బాగుంటుందండి. చలికాలం టమాటో మంచిగా నీరు వచ్చి ఉంటుంది, నాటుకాయలు కాబట్టి ఏది పచ్చడి చేసుకున్నా సరే పచ్చిమిర్చి వేసి చక్కగా పచ్చడి చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు టమాటోస్తో మనం ఏది చేసుకున్నా రుచి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను స్పైసీ కోసం కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కూడా చూసి కారం వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని తిని చక్కగా ఉడికిద్దామండి. కొంచెం మనకి ఆయిల్ వస్తే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఎగ్ చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక 4 ఎగ్స్ తీసుకొని వేరొక గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కదపకుండా మూత పెట్టేసుకోవాలి మనం. దీన్ని ఇంకా మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి ఎగ్. ఇలా వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో అండి. చాలా స్పైసీగా ఉంటుంది. ఇలా వేసుకున్నారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇలా మనము ఎగ్ ఉడకపెట్టితే ఎక్కువగా ఇష్టంగా తిననప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇటు తిప్పడమే అండి, అంతే. ఇలా కట్ చేసుకొని ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని మీకు ఎంత కావాలో అంత చూసుకొని దీన్ని ఇలా మనం గంటతో నొక్కడమే, అంతేనండి. ఎంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు పైనుంచి మనం జస్ట్ కొంచెం కొత్తిమీర, అలాగే ఒక ధనియాల పొడి, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అంతే అండి. ఎంతో సింపుల్గా ఎంతో త్వరగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీకు మూత పెట్టేసి చూపిస్తున్నాను. మళ్ళీ మూత తీసేసి మనం చక్కగా ఇది కలిపేసుకుందాము. ఇది కలిపేసుకొని ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. చక్కగా కుక్ అయిపోతుందండి. మనకి ఎగ్ కూడా ఉడికిపోతుంది, ఎక్కడ నీచు స్మెల్ అనేది ఉండకుండా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి మనం కుక్ చేసేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఆమ్లెట్ లాగా కట్ చేసుకొని ఇది కొంచెం మనం కర్రీలో ఇలా కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇలా వేసేసుకొని కలిపేసుకున్నామంటే మన చక్కటి స్పైసీ ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీలోకి పుల్కా దేనిలోకైనా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం రైస్లో వేసుకొని తినేయడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారండి కానీ లైక్ ఇవ్వడం లేదు. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే గంట సింబల్ ఉంటుంది కదా, అది ఆల్ నోటిఫికేషన్ బెల్ పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇదిగోండి నేను వేడి అన్నంలో వేసేసుకున్నాను. వేడి మన ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నేను రైస్లో వేసేసి ఇలా కలిపేస్తున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా హ్యాపీగా లంచ్ బాక్స్లోకి కానీ డిన్నర్ టైంలో కానీ ఇలా చేసుకొని హ్యాపీగా తినేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.